ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త పెండింగ్ డిఏల పైన ముఖ్య ప్రకటన, తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి 57 డిమాండ్లు ఐఏఎస్ అధికారులు కమిటీకి టీజేఏసీ అనగా నేతలు వివరించారనమాట. ఎందుకంటే ఇందులో పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలు ఇతరత్ర 50 డిమాండ్లు వివరించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ఆఫీసర్ల కమిటీ మొదటి సమావేశానికి జేఏసీ చైర్మన్ అనగా జగదీశ్వర్లు, సెక్రటరీ ఏలూరి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హాజరయ్యారు. కమిటీ చైర్మన్ విఠల్ వారి డిమాండ్ నోటీస్ ఇచ్చుకుని సంబంధిత మంత్రులకు సాధ్యాసాధ్యాలపై వివరించుకున్నట్లు వారికి తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై కమిటీ నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ జేఏసీ నేతలు దామోదర్ రెడ్డి, చావా రవి, వంగ రవీందర్ రెడ్డి తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే తాజాగా మరోసారి కలవడం ఉద్యోగులకు సానుకూలంగా నిర్ణయాలు వస్తాయా, ఇక ఇతరత్ర ఆర్థిక అంశాలు కాకుండా ఇతరత్ర అంశాలపైన కూడా నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నట్లు